హలో అండి, పెట్టికోట్కి షార్ట్ చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను. పెట్టుకోవటం క్రాప్ టాప్ పైన బ్లౌజ్. ఇది క్లాత్ వచ్చేసి మనం క్రాప్ టాప్ పైన టాప్ కుడుతున్నాము. ఇది పెట్టుకోట్గా కూడా యూజ్ అవుతుంది. నేను మీకు ఆల్రెడీ లైవ్లో చెప్పాను కదా. ఇది వచ్చేసి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి కాటన్. నేను ఒకటేసారి కట్ చేసేసుకుంటాను దీని పైన పెట్టేసుకొని. నేను ఒక 3-4 ఇయర్స్ బేబీకి కుట్టాలనుకుంటున్నాను. 10 తీసుకుంటున్నాను. 10 అంటే అటు కుట్టుకు ఇటు కుట్టుకు పోగా నాకు 9 వచ్చేస్తుంది స్టిచింగ్ చేసిన తర్వాత. నేను చిన్నపిల్లలకి ఎలా తీసుకుంటానంటే ఫస్ట్ స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ గల్లపాటు ఉంటుంది కదా, నేను చిన్నపిల్లలకి 2 దిక్కులా సేమ్ తీసేసుకుంటాను. పిల్లలకి ఒక 6 ఇయర్స్ బేబీ వరకు 5 బిలో అనుకోండి, 1 ఇంచ్ నెక్ తీసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ పాయింట్ దగ్గర. ఇది పెద్దవాళ్ళకైతే 2 తీసుకోవాలి, చిన్నపిల్లలకైతే 1 ఇంచ్ చాలు. ఇది వచ్చేసి భుజం దగ్గర మనం 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది పిల్లలకి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 ఇంచెస్. ఇది నేను చెప్పాను కదా, సంకపాటు దగ్గర మనం 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా బాక్స్ షేప్ ఫస్ట్ గీసుకొని తర్వాత ఇలా రౌండ్ వచ్చేలా గీసేసుకోవాలి కటింగ్. అండ్ చిన్నపిల్లలకి 4 ఇంచెస్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇటు కుట్టుకు వదిలేయక కిందికి కుట్టుకు వదిలేయక మనం 3.5 తీసుకోవాలి 4 ఇంచెస్ రావాలంటే. నేను నా 2 పార్ట్లు సేమ్ కట్ చేసిస్తున్నాను, అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ వచ్చేస్తుంది. ఇలా అండ్ ఇలా. ఇది వచ్చేసి కటింగ్. పెట్టికోట్కి హుక్స్ రావు, క్రాప్ టాప్ పై దానికి హుక్స్ వస్తాయి. నేను చెప్పింది మీకు గుర్తుంది కదా. ఇది ఓన్లీ క్రాప్ టాప్ లెహంగా పైకి క్రాప్ టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ కటింగ్ అన్నమాట. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.